సెయింట్ అనే ఒక మనిషి ఉన్నాడు. అతను మిగతా మనుషుల లాంటివాడు కాదు. అతను ఒక హీరో. సెయింట్ చాలా సీరియస్ గా ఉంటాడు. అతను చాలా తెలివైన వారు కూడా. అతను సామ్రాజ్యాలు పుట్టడం పడిపోవడం చూశాడు. నక్షత్రాలు పుట్టి అనంతమైన చీకటిలోకి మాయమవడం చూశాడు. ఎందుకంటే సెయింట్ శాశ్వతంగా జీవించగలడు. అతనికి వృద్ధాప్యం రాదు. అతనికి జబ్బులు రావు. అతను అమరుడు, నిరంతరం మారుతున్న కాల్ ప్రవాహంలో ఒక స్థిరమైన బిందువు. అతను ఒక దెయ్యంలా చరిత్రలో నడుస్తాడు. ప్రతిదీ చూసిన ఒక నిశ్శబ్ద సంరక్షకుడు. అతని ముపన్ యుగాల భారాన్ని మోస్తుంది. అతని కట్టల్లో ఉన్న జిడానం ఒక బహుమతి మరియు ఒంటరిగా మోయడానికి ఒక భయంకరమైన భారం కూడా. సెయింట్ కు ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంది. అతను కాలలో ప్రయాణించగలడు. అతన్ని తీసుకెళ్లే యంత్రం కాదు, అది అతనిలో ఒక భాగం. అతను పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక వింత మరియు అద్భుతమైన శక్తి. అతను ఒక క్షణం నుండి మరొక క్షణానికి ధూళితో నిండిన పురాతన గతం నుండి మెరిసే సుదూర భవిష్యత్తుకు వెళ్లగలడు. అతను ఈ శక్తిని మంచి కోసం ఉపయోగిస్తారు. అతని ఉద్దేశ్యం చాలా సులభం కానీ లోతనది. ప్రజలకు సహాయం చేయడం. సమస్య వచ్చినప్పుడు అతను కనిపిస్తాడు. సహాయం అందించే ఒక నిశ్శబ్ద అపరిచితుడు. అతను ఎక్కడ ఒక ప్రాణాన్ని కాపాడతాడు, అక్కడ ఒక నాగరికతను నడిపిస్తాడు. అతను కెత చెక్కెర్లు కోరడు. అతను కీర్తిని కోరడు. అతను కేవలం అక్కడే ఉంటాడు. మానవ ఉనికి యొక్క గందరగోళంలో ఒక స్కరమాన ఉనికి. అతను చాలా మందికి సహాయం చేశాడు. పాత లండన్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదాన్ని ఆపాడు. ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణ అంచున ఉన్న ఒక శాస్త్రవేత్తకు సరైన మాటలు చెప్పాడు. మర్చిపోయిన యుద్ధ భూములలో సైనికులతో నిలబడ్డాడు. ముగింపుకు ముందు వారికి ఒక క్షణం శాంతిని అందించాడు. అతను డాక్టర్, టీచర్, స్నేహితుడు, పురాణ అయ్యాడు. అతను సహాయం చేసే ప్రజలకు అతను కేవలం ఒక దైగల అపరిచితుడు. అతను వచ్చినంత వేగంగా అదృశ్యమవుతాడు. వారికి అతని రహస్యం ఎప్పటికీ తెలియదు. అతని అంతులేని ప్రయాణం యొక్క నిజమైన ఖర్చు, శతాబ్దాల గుండా ప్రతి జంతో అతను చేసే నిశ్శబ్ద త్యాగం వారికి ఎప్పటికీ తెలియదు. అతను వారి కహలను తనతో పాటు తీసుకువెళ్తాడు. అతని అసాధ్యంగా సుదీర్ఘమైన జీవితాన్ని రూపొందించే క్షణాల సేకరణ. కానీ చనిపోని హీరోగా ఉండటం అంత సులభం కాదు. ఇది ఒక ఒంటరి మార్గం. సెయింట్ స్నేహితులను చేసుకుంటాడు, కానీ అతను ఎల్లప్పుడూ వారిని వదిలి వెళ్ళాలి. అతను వారు వృద్ధాప్యం చెందడం మరియు మరణించడం చూస్తాడు. అయితే అతను మారకుండా ఉంటాడు. నడవడానికి విధింపబడిన ఒక ఒంటరి వ్యక్తి. అతను లెక్కించలేని సార్లు ప్రేమించాడు మరియు కోల్పోయాడు. ప్రతి వీడ్కోలు అతని గుండెలో ఒక చిన్న పగులు. అతని ఆత్మలో లోతుగా స్థిరపడే దుజైమ్ జంగ్ యొక్క కొత్త పోర్. అతను ఒక విరుద్ధమైన వ్యక్తి, జీవితంతో నిండిన జీవి, నిరంతర మరణంతో చుట్టుముట్టబడినవాడు. అతని అమరత్వం ఒక బోను, అందమైనది మరియు విశాలమైంది. కానీ అయినప్పటికీ ఒక బోను సాధారణ క్షణిక ఆవేశంలో ఉండే సాధారణ జీవితంలోని ఆనందం నుండి అతన్ని వేరు చేస్తుంది. సెయింట్ కు అతి పెద్ద సవాలు ఒక విలన్ కాదు. అది యుద్ధం కాదు లేదా విపత్తు కాదు. అతి పెద్ద సవాలు అతని సొంత తల్లో ఉంది. అతని శరీరం అమరమైనప్పటికీ అతని మనస్సు కాదు. ఇది చాలా పేజీలు ఉన్న పుస్తకం లాంటిది. కాలం గడిచేసొద్ది సిరా మస్క్బరడం మొదలవుతుంది. పదాలు కలగలిసిపోతాయి. అతని మనస్సు నెమ్మదిగా, ఖచ్చితంగా బలహీనపడుతోంది. అతను ప్రయాణించే కాలపు అంతులేని నది అతని జ్ఞాపకాలను తుడిచిపెట్టేస్తుంది. ఇది వేధి యొక్క క్రూరమైన మలుపు. అతని అద్భుతమైన బహుమతికి భయంకరమైన మూల్యం. అతను ఒక నక్షత్రం పుట్టుకను గుర్తుంచుకోగలడు, కానీ కొన్నిసార్లు ఒక శతాబ్దం క్రితం స్నేహం చేసిన స్నేహితుడి పేరును మర్చిపోతాడు. ఈ మానసిక క్షీయత ఒక నెమ్మదన మరియు నిశ్శబ్ద శత్రువు. ఇది అతనిపై దొంగతనంగా దాడి చేస్తుంది. మొదట అది చిన్న విషయాలు. అతను ఒక తేదీని, ఒక స్థలాన్ని, చాలా కాలం క్రితం జరిగిన ఒక మిషన్ నుండి ఒక వివరాలు మర్చిపోయేవాడు. కానీ ఎప్పుడు గాడిలు పెద్దవి అవుతున్నాయి. అతను ఒక కొత్త కాలంలో ఉన్నాడు, కానీ ఒక క్షణం పాటు అతను అక్కడ ఎందుకు ఉన్నాడో గుర్తుంచుకోలేడు. అతను పరిచయం ఉన్నట్లు అనిపించే ఒక ముఖాన్ని చూస్తాడు, కానీ దానికి సంబంధించిన పేరు మరియు కత్ ఒక పొగమంచులో కోల్పోతాయి. అతను డెరీలను ఉంచుతాడు. వేల్ సంఖ్యలో వివిధ యుగాల నుండి అతని చేతి బ్రాతతో నిండి ఉంటాయి. అతను ఎవరు అని గుర్తుంచుకోవడానికి చాలా కాలంగా అతను ఉండటానికి ప్రయత్నించిన హీరోని పట్టుకోవడానికి వాటిని చదువుతాడు. అతని తెలివితేటలు ఒకప్పుడు అతని పదునైన సాధనం, ఇప్పుడు గాలిలో కొట్టుకుపోతున్న కొవ్వొత్తి లాంటిది. అతను ఇప్పటికీ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగలడు మరియు ఇతరులు గుర్తించలేని నమూనాలు చూడగలడు. కానీ దానికి ఎక్కువ కృషి అవసరం. ఏ ప్రత్యర్థినైనా ఓడించగల వేగవంతమైన, అద్భుతమైన మనస్సు ఇప్పుడు డాట్లను కలపడానికి కష్టపడుతుంది. అతను కొన్నిసార్లు సహజంగానే సరైనది ఏమిటో లోతైన భావనపై ఆధారపడతాడు, ఎందుకంటే తార్కిక మార్గం ఇకపై స్పష్టంగా లేదు.
ఈ మార్పు అతను ఎదుర్కొన్న నేపథ్యిక ప్రమాదం కంటే అతన్ని ఎక్కువగా భయపెడుతుంది. అతను ఒక రోజు మేల్కొని తన సముద్ర పేరును లేదా ఇతరులకు సహాయం చేయాలనే తన పవిత్ర ఉద్దేశ్యాన్ని గుర్తుంచుకోలేని భయపడుతున్నాడు. అతని క్షీణిస్తున్న మనస్సుతో పోరాటం అతని అతి ముఖ్యమైన మిషన్ అయింది. అతను ఇతరులకు సహాయం చేయడానికి మాత్రమే కాకుండా తన కోసం సమాధానాలను కనుగొనడానికి కూడా ప్రయాణిస్తాడు. అతను పురాతన మందులు, మర్చిపోయిన సాంకేతికతలు మరియు అతని పరిస్థితిని అర్థం చేసుకోగల జీవాన్వంతులైన జీవుల కోసం వెతుకుతాడు. అతను ఒక నివారణను కనుగొనాలని లేదా కనీసం క్షీయతను తగ్గించే మార్గాన్ని కనుగొనాలని ఆశిస్తున్నాడు. ఈ అన్వేషణ అతని ప్రయాణాలకు నిరాశ యొక్క పొరను జోడిస్తుంది. అతను ఇకపై నిస్వారు సంరక్షకుడు కాదు. అతను తన సొంత మనస్సు యొక్క విస్తారమైన శూన్యంలోకి అదృశ్యం కాకుండా తనను తాను రక్షించుకోవడానికి ఒక మార్గం కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి కూడా తనలో చేరిన సంజాకాంతిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్న ఒక ఒంటరి ప్రయాణికుడు. అతని జిపాక్షక్తి నెమ్మదిగా క్షీణించడం వల్ల సెయింట్ ప్రపంచం గురించి భావించే విధానం మారింది. గతంలో అతను నిష్పక్షపాతంగా మరియు తార్కికంగా ఉండేవాడు. చరిత్రను జాగ్రత్తగా పరిశీలించేవాడు. నిరంతర నష్టం యొక్క బాధ నుండి తన హృదయాన్ని రక్షించుకోవడానికి అతను దూరం పాటించేవాడు. కానీ ఇప్పుడు అతని జ్ఞాపకాలు మసకబారినప్పుడు అతని భావోద్వేగాలు బలంగా మరింత ముడిపడిపోయాయి. అతని గత అనుభవాలకు సంబంధించిన భావాలు మిగిలిన్నాయి. నిర్దిష్ట వివరాలు పోయినప్పటికీ అతను ఒకప్పుడు ప్రియమైన స్నేహితుడు ఉన్న ప్రదేశాన్ని సందర్శించినప్పుడు లోతన విచారం కలుగుతుంది. వారి ముఖం లేదా పేరు గుర్తుకు రాకపోయినా 10 పదాలు గుర్తుంచుకోకుండా ఒక అందమైన పాట యొక్క ప్రతిధ్వనిని విన్నట్లు ఉంటుంది. ఈ మార్పు అతన్ని మరింత దయగలవాడిగా, మరింత సానుభూతి పరుడిగా మార్చింది. అతను ఇతరుల బాధను గతంలో కంటే మరింత తీవ్రంగా అనుభవిస్తాడు. అతను ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది కేవలం ఒక విధి మాత్రమే కాదు, అది ఒక లోతన భావోద్వేగ అవసరం. అతను వారి క్షణికావేశ జీవితాలను, వారి అందం మరియు దుఃఖక్షణాలను చూస్తాడు మరియు అది అతనిలో లోతందాన్ని తాకుతుంది. బహుశా అతను తన సొంత కథలను కోల్పోతున్నందువల్లనే ఇతరుల కథలను అంతగా విలువిస్తాడేనో. అతను వారి అనుభవాలను పట్టుకుంటాడు, తనలో పెరుగుతున్న శూన్యతను నింపాలని ఆశిస్తాడు. వారి జీవితాలు అతని కుషిరిస్తున్న ఉనికికి అతను తీవ్రంగా అవసరమైన అర్థాన్ని మరియు ఉద్దేశాన్ని ఇస్తాయి. అయితే ఈ పెరిగిన భావోద్వేగ స్థితి గొప్ప బాధను కూడా తెస్తుంది. అతని గత దెయ్యాలు కొత్త మార్గాలలో అతన్ని వెంటాడతాయి. అతను 1000 బిట్కోలుల భారాన్ని ఒకేసారి అనుభవిస్తాడు. అతను స్పష్టంగా మహించలేని వ్యక్తుల కోసం ఒక భయంకరమైన దుఃఖం. అతను శతాబ్దాల క్రితం జరిగిన వైఫల్యాల అపరాధ భావాన్ని అనుభవిస్తాడు. భలే సందర్భం లేకుండా స్వచ్ఛకమైన భావోద్వేగంగా తప్పులు పునరావృతమవుతాయి. ఇది అతని అమరత్వాన్ని వేరే రకమైన హింసగా మారుస్తుంది. ఇది కేవలం ఒంటరితనం గురించి మాత్రమే కాదు, ఇది భావాల అంతులేని సముద్రంలో చీక్కుకోవడం గురించి, జ్ఞాపకాలు లంగరుగా పనిచేయకుండా వివరించలేని మరియు పశ్చాత్తాపం యొక్క తరంగాలపై కొట్టుకుపోవడం గురించి. ఈ నిరంతర భావోద్వేగ తుఫాను అతన్ని మహించని విధంగా మారుస్తుంది. కొన్నిసార్లు అతని విచారం అతన్ని సంకోచించేలా చేస్తుంది, మరొక బాధాకరమైన ప్రతిధ్వనిని సృష్టిస్తుందని భయంతో జోక్యం చేసుకోవడానికి భయపడుతుంది. ఇతర సమయాల్లో అతని కనెక్షన్ కోసం తీవ్రమైన అవసరం అతన్ని నిర్లక్ష్యంగా చేస్తుంది. అతను తన చిన్న పదునైన సంవత్సరాల్లో నివారించే ప్రమాదాలను తీసుకుంటాడు. అతను తనతో తాను యుద్ధం చేస్తున్న వ్యక్తి. అతని తార్కిక మనసు అతని అధికమైన హృదయంతో పోరాడుతోంది. సీరియస్ గా మరియు తెలివైన హీరో ఇంకా అక్కడే ఉన్నాడు, కానీ అతను సమయం, జతాప్క శక్తి మరియు భావాల పొరల కింద పాతిపెట్టబడ్డారు. అతను ఇప్పుడు మరింత మానవుడు, ఒక విధంగా మరింత పెరుసుగా. అతని శరీరం శాశ్వతంగా బలంగా ఉన్నప్పటికీ సెయింట్ వంటి అమర్ హీరోగా ఉండటంలో మంచి మరియు చెడు రెండు వైపులా ఉన్నాయి. మంచి స్పష్టంగా ఉంది, అతనికి మార్పు తీసుకురావడానికి శాశ్వతత్వం ఉంది. అతను లెక్కలెన్ని ప్రాణాలను కాపాడాడు మరియు చరిత్రను మెరుగైన ఫలితాల వైపు నడిపించాడు. అతను విశ్వంలోని అద్భుతాలను చూశాడు, గెలాక్సీల పుట్టుక నుండి మా యొక్క చిన్న చర్యల వరకు. అతను ఏ మార్త్యుడు కూడా సాధించలేని జనాన్ని కలిగి ఉన్నాడు. అతను ఆశకు చిహ్నం, తరచుగా చీకటిగా మరియు గందరగోళంగా ఉండే విశ్వంలో మంచి కోసం ఒక స్థిరమైన శక్తి. అతను కాపాడిన ప్రజలకు అతను ఒక అద్భుతం, వారి చీకటి గడియలో కనిపించి ప్రతిఫలంగా ఏమీ అడగని ఒక దేవదూత. కానీ చెడు వైపు ఈ శక్తికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఒంటరితనం ఒక స్థిరమైన సహచరుడు, యుగాల్ గుండా అతన్ని అనుసరించే నిశ్శబ్దం.
అతను శ్రద్ధ వహించే ప్రతి ఒక్కరూ చనిపోవడాన్ని చూసే బాధ ఎప్పటికీ నయం కాని గాయం. మరియు ఇప్పుడు అతని మనసు నెమ్మదిగా క్షీణించడం అన్నింటికంటే క్రూరమైన కోత్. మీరు ఎందుకు జీవిస్తున్నారో మర్చిపోతే శాశ్వతంగా జీవించడం వల్ల ఉపయోగం ఏమిటి? మీరు కాపాడిన ప్రజలను మర్చిపోతే హీరోగా ఉండటం వల్ల ఉపయోగం ఏమిటి? అతని అమరత్వం శూన్యత వైపు ప్రయాణంగా మారింది. ఒక పొగమంచులోకి సుదీర్ఘమైన నెమ్మదిగా నడవడం. అక్కడ అతను తన్ను తాను తయారు చేసే ప్రతిదాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ ఈ విచారకరమైన ప్రయాణంలో కూడా ఆచుంది. సెయింట్ గా ఒక విషాదం, కానీ అది కాంతి లేకుండా లేదు. అతను చేసుకునే సంబంధాల నుండి వస్తుంది. అవి ఎంత క్లుప్తంగా ఉన్నా అతని మనస్సు వీలమౌనప్పటికీ అతను కొనసాగించే మంచి నుండి వస్తుంది. అతను తాకిన ప్రతి జీవితం చీకటిపై ఒక విజయ్. అతను సహాయం చేసే ప్రతి వ్యక్తి అతని కక్కర్లో ఒక భాగం అవుతాడు. అది అతని మనస్సు నుండి మసకబారినప్పటికీ ప్రపంచంలో జీవించే ఒక చికాపకం. అతని ఉద్దేశ్యం అతనికి కొనసాగడానికి, మరో రోజు మరో ప్రాణం కాపాడటానికి పోరాడటానికి బలాన్ని ఇస్తుంది. చివరికి ప్రయాణం నిజంగా హీరోగా ఉండటం అంటే ఏమిటో చూపిస్తుంది. అది బలంగా లేదా తెలివిగా లేదా శాశ్వతంగా జీవించడం గురించి కాదు. అది కష్టంగా ఉన్నప్పటికీ, బాధ కలిగించినప్పటికీ మంచి చేయాలని ఎంచుకోవడం గురించి. అది కనెక్షన్ యొక్క చిన్న క్షణాలలో ఆశను కనుగొనడం గురించి. సెయింట్ తన గతాన్ని కోల్పోతున్నప్పటికీ అతను ఇతరుల కోసం మెరుగైన భవిష్యత్తును నిర్మించడం కొనసాగిస్తున్నాడు. అతని మనసు క్షీణిస్తున్నప్పటికీ అతని హృదయం దైవ సహాయం చేయాలనే మొండి పట్టుదలతో నిండి ఉంది. ఇంకా ప్రకాశవంతంగా మెరుస్తుంది. మరియు కాంతి ఉన్నంత కాలంలో ప్రయాణించే హీరో యొక్క విచారకరమైన అందమైన ప్రయాణం ఎప్పటికీ నిజంగా ముగియదు.